హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను శంబరపండు జాతరకి అయితే వెళ్తున్నాం. శంబరపండు జాతర అనేది సంక్రాంతి అయిన వారం రోజుల తర్వాత మంగళవారం నాడు ఈ శంబరపండు జాతర అనేది జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు శంబరపండు జాతరకి అయితే. అలాగే చెప్పాలంటే మనకు శంబర వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా మనము దిగి కూడా ఫోటో షూట్ చేసుకోవచ్చు. అంతగా బాగుంటుంది మనకి శంబర వెళ్ళే దారిలో అయితే. ఇంతకుముందు రోడ్డు అయితే బాగుంది, ఇప్పుడు రోడ్లు కూడా కొత్తగా వేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే మీకు ఈ సంవత్సరం అయితే సిరిమానోత్సవం అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది శంబరపండు జాతర అయితే. వెళ్ళే దారి లొకేషన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా మనం శంబరపండుకి అయితే వెళ్తాం అమ్మవారిని దర్శించుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి వెళ్ళండి, డిసెంబర్ అయితే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే మన సిరిమానోత్సవం అయితే ఇక చూపిస్తాను అండి. ఈ సంవత్సరం అయితే శ్రీ మన శంబరపాలమ్మ సిరిమానోత్సవం అయితే మనం దగ్గర నుండి అయితే చూడవచ్చు. ఏంటంటే శంబరపాలమ్మ సిరిమానోత్సవం చాలా ఘనంగా అయితే మనకి శంబరపాలెం మొదటి వారం అయితే ఈ సిరిమానోత్సవం అయితే జరుగుతుంది. అలాగే పూజారి కూడా పైకి వెళ్ళిపోయారు. ఇక మనకి సిరిమానోత్సవం స్టార్ట్ అయినట్టేనే ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు సిరిమాను తిరగడానికి అయితే. ఎందుకంటే ముందు మనకి అమ్మవారి జంగిడి రావాలి. జంగిడి అంటే మన అమ్మవారి ఘటాల కోసం చూస్తున్నారు. వచ్చినాక స్టార్ట్ అవుతుంది సిరిమాను అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి అమ్మవారి ఘటాలు రాలేదు. ఘటాలు వచ్చినాక ఈ సిరిమాను అనేది స్టార్ట్ అవుతుంది మనకి. అయితే టీం మొత్తము ఇంకా రెడీ చేస్తున్నారు సిరిమాను తిరగడానికి అయితే. పూజారి కూడా రెడీ చేస్తారు. ఈ గది నుంచి అయితే మన సిరిమాను 3 సార్లు తిరగడం అనేది జరుగుతుంది. అలాగే అదిగో అమ్మవారి ఘటాలు అయితే వచ్చేస్తున్నాయి. శంబరపాలమ్మ ఘటాలు అయితే వచ్చేస్తున్నాయి. టీం కూడా రెడీ చేస్తున్నారు. చూడండి పూజారి గారిని. అమ్మవారు సత్యం లేకపోతే అంత చివరి వరకు పూజారి ఎలాగుంటారు, భయం లేకుండా, అమ్మవారి మహిమ లేకుండా ఇవన్నీ జరగవు. శంబరపాలమ్మ అంత సత్యమైన తల్లి అమ్మవారు. అయితే శంబరపాలమ్మ జాతరకి అయితే చాలా దూరం నుంచి అయితే భక్తులు వేచి వస్తుంటారు, అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. అలాగే మనకి సంక్రాంతి అయిన మొదటి వారం నాడు మనకి సిరిమానోత్సవం అయితే పండగ జాతరగా కూడా జరుగుతుంది. అవి ఘటాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఆ ఘటాలు వెళ్ళినాక అయితే మనకి సిరిమానం స్టార్ట్ అయిపోతుంది. అదిగోండి సిరిమానం కూడా స్టార్ట్ అయిపోతుంది. మన ఘటాల వెనకాతలే ఈ సిరిమానం అనేది మన స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు రథమాను అదే సిరిమాను కదపరు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ శంబరపాలమ్మ వారి సిరిమానోత్సవం అయితే. పూజారి పైన ఉన్నారు, 2 పూజారులు కింద మొదటున్నారు. అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వస్తారు మొదటి వారం. అలాగే గవర్నమెంట్ అయితే మనకి 9 వారాలు పెట్టింది. రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 9 వారాలు వచ్చి గుడి దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. మొదటి వారం వచ్చిన వాళ్ళు మాత్రము సిరిమాను అయితే దర్శించుకోవచ్చు. అది సిరిమానుకి అయితే మనం పళ్ళు అయితే పసుపు కుంకాలు అయితే ఇచ్చుకోవచ్చు అమ్మవారికి. శ్రీ శంబరపాలమ్మ అంత సత్యమైన అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, సిరిమాను కూడా చూస్తున్నారు. అయితే మొదటి వారం అయితే టెంపుల్ కంట మన సిరిమానోత్సవం చూడడానికి చాలామంది భక్తులు అయితే వస్తారు. అంత ఘనంగా అయితే మనకి సిరిమానోత్సవం అయితే జరుగుతుంది. అలాగే పోలీసులు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా చాలామంది పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే టీం కూడా ఉన్నారు. ఈ సంవత్సరం చాలా భక్తులు అయితే వచ్చారు. చాలా బాగా జరుగుతుంది శంబరపాలమ్మ సిరిమానోత్సవం అయితే. చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే. అలాగే మనకి ఘటాలు వెళ్ళాక అదే ఇక్కడ సిరిమాను కూడా రిటర్న్ అవుతుంది. అలాగే సిరిమానోత్సవం అయితే 3 సార్లు సిరిమానోత్సవం అయితే తిరుగుతుంది. 3 సార్లు అయితే రథం అయితే తిప్పుతారు. మనకి సిరిమానోత్సవం అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా అయితే పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరం నుంచి మనము అమ్మవారిని సిరిమాను దర్శించుకొని పూజారికి అలాగే
వాటికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి కోకలు అవి చూపుకోవచ్చు. అలాగే పళ్ళు కూడా ఇసుక్కుంటుంటారు. శ్రీ శంబరపాలెం అంత సత్యమైన అమ్మవారు. ఇక మనకి సినిమా అనేది తిప్పుతారు, ఇప్పుడు మనకి రివర్స్ తిప్పుతారు. కింద దించిన తర్వాత కోకలు చూపుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది పూజారికి అయితే కోకలు చూపుతున్నారు. అయితే మన గుడికడ కంటే మొదటి వారం ఈ సినిమాకి అయితే మనకి కోకలు అయితే చూపుతారు. అయితే సినిమా దగ్గర అయితే చాలామంది ఉన్నారు టీం మొత్తం. అలాగే పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూజారి గారు చూడండి, దూరం నుంచి చూసిన దగ్గర నుంచి చూసినా చాలా ఆయన అమ్మవారి మహిమ లేకపోతే అంత చివరిన అయితే ఎవరు ఉంటారు. అమ్మవారి మహిమ మీద అంతును. చాలా ఘనంగా అయితే ఈ సంవత్సరం అయితే సిరిమోనోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్క అయితే సంక్రాంతి పండగ వచ్చి ఈ ఉండిపోయి ఈ శంబరపాలెమ్మ జాతర అయినాక మాత్రమే వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భక్తులకు అందడం కోసము సిరిమాను అయితే కొంచెం కింద దింపుతారు. ఎందుకంటే కోకలు అవి చూపుకుంటారు కాబట్టి సిరిమాను కొంచెం కింద దింపిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తారు సిరిమాను అయితే. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంత దూరం నుంచి అయితే అమ్మవారి మహిమ లేకపోతే అంత దూరం నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారంటే అమ్మవారి మహిమ లేకుండా వస్తారా చెప్పండి. అయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఘనంగా అయితే జరిగింది శ్రీ శంబరపాలెమ్మ సిరిమోనోత్సవం అయితే. మొదటి వారం అయితే ఎక్కువగా మనకి సిరిమానవ దగ్గరే ఉంటారు. గుడికాడ కంటే ఇక్కడే ఎక్కువ మంది భక్తులు అయితే ఉంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ సిరిమోనోత్సవం దర్శనం చేసుకుని వెళ్తారు. అయ్యో చూడండి, గోడ పడిపోయింది అక్కడ. అయ్యో, ఆ గోడ పడిపోవడం కూడా ఒకరు కూడా ఏం కాలేదు. అమ్మవారి మహిమ లేకపోతే అలా జరగదు. ఒకరు కూడా ఏమీ కాలేదు, బాగానే ఉంది, ఏం కాలేదు. అయితే అది తిప్పుతున్నారు. సిరిమాను తిప్పిన తర్వాత అలాగా 3 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు రథమాన్ని ఒక్కడైతే ఉంచుతారు. 9 వారాల వరకు అలాగా మనకి ఆ సినిమాని దండం పెట్టుకోవచ్చు. మన దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సైడ్ని ఉంచుతారు. ఆ సినిమాని దండం పెట్టుకోవడానికి వెళ్ళొచ్చు. కానీ మొదటి వారం అయితే మనం సిరిమోనోత్సవాన్ని చూడవచ్చు. చాలా మంచిది మనం ఈ సిరిమోనోత్సవం చూడనట్టుకైతే. ఈ శంబరపాలెమ్మ పండుగ అనేది 300 సంవత్సరాల చరిత్ర కలిగిన కథ. చెప్పాలంటే అంత సత్యమైన అమ్మవారి ఈ అమ్మవారు అయితే మనకి ఎంత మహిమ లేకపోతే ఇంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే శంబర ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజే ఆడపిల్లలకి అందరూ చెప్పుకుంటారు పండక్కి. ఆ శంబరపాలెమ్మ పండక్కి అయితే చెప్పుకుంటారు. ఆడపిల్లలకి, చుట్టాలకి, బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చెప్పుకుంటారు. ఆ రోజు కోలు కోకలు అన్నీ అమ్మవారికి చూపుకొని ఆ రోజు సంక్రాంతి లాగా జరుపుకుంటారు శంబరపాలెమ్మ యాత్ర అయితే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రథమోహన్ అయితే రిటర్న్ అవుతుంది రెండోసారి. మనం రథమోహన్ అయితే దగ్గర నుంచి చూడవచ్చు. సిరిమోనోత్సవం అయితే పళ్ళు కాయలు చూడండి అలా ఇసుకుతున్నారు. అలాగే మనకి ఇంకా ప్రమాదం లేకుండా నిచ్చెను కూడా దాపు కాస్తున్నారు. ఒకవేళ ఏమో ముందు జాగ్రత్తగా అలా జరగదు. ఎందుకంటే అమ్మవారి సత్యం అంతా సత్యమైన అమ్మవారు అయితే శంబరపాలెమ్మ అయితే. కోకలు అవి చూడండి ఫ్రెండ్స్ అలా చూపుతున్నారు. శ్రీ శంబరపాలెమ్మ సిరిమోనోత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది ఈ సంవత్సరం అయితే. ఇంకా చెప్పాలంటే మనకి ఊర్లో ఉన్న గుడిలో కంట బయట చివరనున్న గుడికి దర్శనకు వచ్చాము. అయితే మనకి సిరిమోనోత్సవం ఉండడం వల్ల గుడి దగ్గరికి మనకి ఖాళీగా ఉంది. మొదటి వారం అయితే గుడి అంతగా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే సిరిమాను చూడడానికి భక్తులంతా ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉంటారు. అందుకే మనకు ఫ్రీగా దర్శనం అయ్యింది ఈరోజు అయితే. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత కలగా ఉన్నారు. దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాం అమ్మవారిని అయితే. అలాగే మనకి చెట్టు కింద 100 కొత్తు వెలిగించుకోవచ్చు, కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అమ్మవారు పసుపు కుంకుమ అంటే అక్కడ ఇస్తారు వేప చెట్టు కింద. ఇక్కడే
కోకలైనా కోసుకోవచ్చు, అంటే అమ్మవారికి సమర్పించుకోవచ్చు. కోక కూడా ఇక్కడ అమ్మవారికి చూపుతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.